నేను ఈరోజు ఒక సినిమాలతో ముచ్చట పెట్టడానికి వచ్చిన వచ్చేటప్పుడు చెప్పిన పోరలు ఒక అగ్గిలి స్టోరీ అని సినిమా వస్తున్నది అక్క ఆ సినిమాలో కూర్చున్నారంట ఆడ ముచ్చటకు పోయేసి వస్తావా అంటే సరే అని బుడ్డరీలు చూపిస్తారు కదా నాకు వచ్చేటప్పుడు బుడ్డరీలు చూపిండా అంటే ఫోన్లో పెట్టి బుడ్డరీలు చూపించారు వచ్చి పాడుకోనది అగ్గిలి స్టోర్ పాడుకొని ఇంత గలీజుకున్నది అంటే మస్తు కోపం వచ్చింది ఇక తిట్టనికి నోరు వస్తలేదు ఎందుకంటే చేసింది మా మరిది ఏం చేతున్నా నేను మా పిల్లని తిడుతున్నా పిల్లగానే తిడుతున్నా నడిమిట్లు వచ్చి హీరోయిన్కి చేసిన ఆవుతల పిల్లని తిడుతున్నా ఎవరిని తిట్టాలి నువ్వు అర్థం కాక గమ్మున వచ్చినాక మన అంత పని చేస్తా అనుకుని వచ్చిన ముచ్చటకే వచ్చిన నందున్నాడు ఆ చిన్నప్పుడు ఏమంటారు చిన్నారు పెళ్లి కూతురు చీరలు వస్తుండే కదా చిన్నపిల్ల పెద్దగా నాకు హీరోయిన్ అయింది ఆ పిల్ల కూడా ఉంది ఇలా వాళ్ళతో మాట్లాడతా శనార్థులు నమస్తే నువ్వు అక్కనకిగా కలుద్దాం అనుకున్నా నువ్వేడు నువ్వు షూటింగ్లు ఉన్నావు అంటుండే ఎప్పుడు గీత మాకు ఫోన్ చేసినా ఏమా ఇద్దరు ఉన్నప్పుడు వస్తానే పిల్ల అంటే అక్క షూటింగ్లు ఉన్నాడు కానీ కలిసి ఈ బుడ్డరీలు అగ్లీ స్టోరీ బుడ్డరీలు చూసినాకే కలిసి ఈ బుడ్డరీలు ఏం రోగమైంది నీకు గిట్ల సింహ చేసుడు ఏమైంది అక్క మంచిగా ఉంది కదా ఇసొంటోళ్ళు లేరా బయట చెప్పు ఇసొంటోళ్ళు లేరా నువ్వు చెప్పు ఏడున్నారు నువ్వు చూసినావు పట్టుకొని వచ్చినావు అట్లా ఆడపిల్లలే మొగలను పట్ట కొడుతున్నారు నువ్వేమైనా చేస్తున్నావు మొగోళ్ళు ఆడపిల్లలను టార్చర్ చేస్తారు ఆడవాళ్ళు మొగలను టార్చర్ చేస్తారు అదేగా చూపించినాము సమాజంలో జరిగే చూపించినాం అక్క ఇలా మనము ఎవరు డైరెక్టర్ ఎవరు పిలుచుకోసారు స్వరూప్ ఏం స్వరూపు ప్రణవ్ స్వరూప్ కాదని పేరు ప్రళయ స్వరూప్ అన్నట్టు తెలుసా నిజంగా ఏమిరా నాయన ప్రణవు ఎంత పని చేతివి మా మరిదిని గిట్లు నా చూపించడు ఎంత మంచిగా ఉంటాడు అందంగా ఉంటాడు ఇక నువ్వు నీకు దండం పెడతా గులాబీ పువ్వులు పట్టుకుని అందంగా ఉండే ప్రేమ ఏమంటారు లవ్ బాయ్ దండం పెడతా కూరలు భయపట్టరా ఇద్దరు పిల్లలు ముద్దుగా నందుకు చిన్న పిల్లలు భయపట్టరా పిల్లలు ఇట్లా చేస్తే ఆయన లోపల నేను చెప్పిన గీతకి పొరపాటున కూడా ఇది నీ ఫోన్ లా యూట్యూబ్ లో ఏడా చూడకూడదు పిల్లలు ఇది లాక్ చేయాలని చెప్పిన చూడకూడదు భయపడుతుంది కిడ్స్ గురించి కాదు హీజ్ కిడ్స్ గురించి టెల్లింగ్ అబౌట్ హీజ్ కిడ్స్ మొత్తానికి అక్క అయితే నేను అనుకున్నా తెలుసా నీతో ఇంటర్వ్యూ ఉంటుంది అని వెంటనే వచ్చిన వెంటనే నాలుగైతే ఫస్ట్ నాకు అక్షింతలు జల్లినాకనే అక్క ఇంటర్వ్యూ మొదలు పెడతాది లేంటే లేదా ఇంకంతే నీకు హక్కు ఉంది నువ్వు నన్ను ఏమన్నా హక్కు ఉంది హక్కున్నది మరి నేను వీళ్ళ భార్య వాళ్ళ అక్కనే అది కాబట్టి నాకు హక్కు ఉంది మరి దీని కాబట్టి చెప్పాలి మేము ఇన్కి బీబీ మేరీ సిస్టర్ ఇస్లియే అక్షింతలు వాయిస్ ఆల్సో స్వీట్ 22 తారీఖు సినిమా టాకీస్ లో ఇడుస్తున్నారు ఇంకా ప్రణయ్ కనబడకపోతివి నీతోటి మాట్లాడి గట్టిగా ఎట్లో పిచ్చి లేడీస్ ఉంటే కథకు నువ్వు ఎట్లా ఒప్పుకున్నావు ఈ కథ ఇసోడు అందరూ రాముడి కథలే ఉంటాయి అక్క మన దగ్గర ప్రతి సినిమాలో హీరో రాముడే రావణాసుడికి కూడా కథ ఉంటుంది అతనికి రావణాసుడి కథ చెప్పాలంటే ఒకవేళ రామాయణంలో రావణాసుడి పాయింట్ ఆఫ్ వ్యూలో కథ జరిగితే ఎలా ఉంటుంది అలానే సినిమాల్లో హీరో కథలే చూస్తున్నాం అదే విలన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథ చెప్తే అనే ఆ థాట్ నన్ను చాలా దాన్ని ఏమంటారు ఎగ్జైట్ చేసింది అక్క నీకు తెలుసా చాలా 20 సంవత్సరాల కిందట షారుఖ్ ఖాన్ గారు బాజీగర్ డర్ అని చెప్పి సినిమాలు రన్ చేశారు ఆ తర్వాత మలయాళంలో ఫాద్ ఫాజిల్ సార్ ఏమో 22 ఫిమేల్ కొట్టాయం అని ఒక సినిమా చేశారు సో అట్లా ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో కూడా కథ చెప్పాలనే విషయం నాకు ఎగ్జైటింగ్ అనిపించింది నాలాంటి వాళ్ళకి ఎస్టాబ్లిష్ ఇంకా బాగా బలంగా అవ్వాలి అంటే డిఫరెంట్ కథ చేస్తున్నాడు అనేటువంటి పేరు వస్తే డిఫరెంట్ కథలు తీసుకుని కొత్త డైరెక్టర్లు కూడా అప్రోచ్ అవుతారు అనేటువంటి ఆశ పుట్టింది కథ విన్నాక అట్లనే ఇంకా ఒప్పుకున్నాను